హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ప్రుడెన్షియల్ లా ఆఫ్ స్కూల్స్. తనే ప్రొఫెసర్, తనే ఫౌండర్, ఎవ్రీథింగ్ తనే. హలో మ్యామ్. Hi Vasavi. ఎలా ఉన్నారు? Oh, I'm doing great, Vasavi. Thank you for having me here. మ్యామ్, ఇంకొకటి ఏంటి అని అంటే, మీ దగ్గర నుంచి చదువుకొని వెళ్ళిన స్టూడెంట్స్కి, అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి మీరు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వాలిటీస్ ఏంటి అంటే, ఇప్పుడు పేరెంట్సే కాదు మ్యామ్, చదువు చెప్పిన టీచర్స్ కూడా నా విద్యార్థి ఇంత స్థాయిలో ఉండాలి, వాడు ఇలా అవ్వాలి, తను ఇలా అవ్వాలి అని చెప్పేసి టీచర్స్ కూడా డ్రీమింగ్ చేస్తూ ఉంటారు. సో మీ పిల్లల గురించి మీరు ఎలాంటి డ్రీమ్ చేస్తున్నారు, వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు చూడాలనుకుంటున్నారు? Vasavi, ఇది చాలా పర్సనల్ క్వశ్చన్. అంతేనా? ఎందుకంటే యాజ్ యూ సెడ్ దే మోర్ లైక్ కిడ్స్ టు అస్ దెన్ స్టూడెంట్స్. సో నేను ఏమనుకుంటామంటే పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు దే షుడ్ లివ్ విత్ ఇంటిగ్రిటీ. అంత కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ మారల్స్ వదిలేసి అట్లా బతకొద్దు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ఇంటిగ్రిటీ ఈజ్ వన్ థింగ్ దట్ ఐ స్ట్రాంగ్లీ వాంట్ మై స్టూడెంట్స్ టు హోల్డ్ హై. సో వాళ్ళు ఎందుకంటే సబ్జెక్ట్ మ్యాటర్, సబ్జెక్ట్ నాలెడ్జ్ నేను ఇస్తా. కాలేజ్లో దే విల్ గెట్ దట్ నో మ్యాటర్ వాట్. ట్రైనింగ్, ప్రాక్టీస్ వాళ్ళకి దొరుకుతుంది. బికాస్ వీఆర్ హైరింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ. ఫుల్ టైం ఉంటారు. నేను పర్సనల్గా ఉంటా. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్ నో మ్యాటర్ వాట్. But we will also give them that values which I personally do not want them to compromise. They should live with integrity. They should hold their leadership qualities. ఏం సెటప్ చేసిన బికాస్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కమ్ హియర్ విత్ డిఫరెంట్ డ్రీమ్స్. యూనిక్గా ఉంటాయి, ఒక్కరిదొకరికి మ్యాచింగ్ ఉండదు. రైట్? సమ్ వాంట్ టు బికమ్ litigation lawyers, some want to get into corporate field, some want to become judiciary, get into judiciary, some want to become bureaucrats, civil services choose చేస్తారు. Everybody has their unique agenda. But what we want is, I want them to build something meaningful for themselves. ఇప్పుడు నేను కూర్చొని నేను ఎలా చెప్తున్నా, అరే నేను మార్నింగ్ చేసిన పని వల్ల నైట్ హ్యాపీగా పడుకుంటా. రైట్? ఐఎమ్ సో సాటిస్ఫైడ్ బికాస్ ఐ ఫీల్ ఐ హ్యావ్ యాడెడ్ సంథింగ్ వెరీ పాజిటివ్ టు ద సొసైటీ. సో ఐ వాంట్ మై స్టూడెంట్స్ టు బిల్డ్ ఎనీథింగ్ దట్ దే వాంట్, బట్ సంథింగ్ దట్స్ మీనింగ్ఫుల్. ఫైన్. అంటే మ్యామ్, ఇప్పుడు ఫస్ట్ పిల్లల కంటే కూడా పేరెంట్స్ ఫస్ట్ మాట్లాడతారు. సో అసలు జనరల్గా వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని? చాలా క్వశ్చన్స్ వస్తాయి. అవునా? బికాస్ మనకి లాలో ఒకటి ఏంటంటే, కెరియర్ అన్నది తొందరగా సెటిల్ అవ్వలేరు. అవును మ్యామ్. ఇది నేను చెప్పను లాలో నీకు స్టార్టింగ్ ఇంత శాలరీ వస్తుంది. ఐ వాజ్ టూ లక్కీ ఈ విషయంలో. బికాస్ ఇప్పటికీ కూడా వెన్ యూ స్టార్ట్ ప్రాక్టీస్ దెర్ మైట్ బి స్టూడెంట్స్ హూ విల్ ఎర్న్ 10,000, 15,000. ఒక 2-3 years ఆఫ్ డిసిప్లిన్, కమిట్మెంట్. నిన్ను చాలా టెస్ట్ చేసే కెరియర్ అంటే లా. ఓకే. కానీ నీకు చాలా బెనిఫిట్స్ ఇచ్చే కెరియర్ కూడా లానే. అంతే. కానీ నువ్వు దానికి అంత టైం ఇవ్వాలి. లైక్ యూ షుడ్ గివ్ దట్ టైమ్, యూ షుడ్ షో దట్ కమిట్మెంట్, డిసిప్లిన్. అంటే ఇట్ విల్ టేక్ యూ టు లెవెల్స్ దట్ యూ విల్ నాట్ ఇమాజిన్. కానీ స్టార్టింగ్ పీరియడ్ లో మాత్రం డిఫికల్టీ ఉంటుంది. సో పేరెంట్స్ కి డెఫినెట్ గా క్వశ్చన్ ఉంటుంది, సెక్యూరిటీ లేదు కదా, అంటే ఇంత శాలరీ వస్తుంది అన్నది తెలియదు. రైట్? సో దాట్ డౌట్ లాట్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్రెస్. అండ్ ఐ విల్ నాట్ ఫూల్ దెమ్ బై సేయింగ్ దట్ స్టార్టింగ్ లక్షల్లో సంపాదిస్తారు అని ఐ డోంట్ వాంట్ టు సే. కానీ దట్ 2 years of strenuous discipline will give them lot in the future. ఫైన్. రైట్? ఇప్పుడు ఎంత ఏమని చెప్పొచ్చు, ఇది చిన్నది ఉంటుంది కదా ప్రొవర్బ్ తెలుగులో, ఎంత చెట్టుకు అంత గాలి. యా. రైట్? సో దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. యూ గివ్ ఇట్ మోర్, ఇట్ విల్ గివ్ యూ బ్యాక్ ది బిగ్గెస్ట్ థింగ్ దట్ యూ వుడ్ నెవర్ ఇమాజిన్. రైట్? నీకు ప్రాక్టీస్లోనే కానీ, జుడిషియరీలోనే కానీ, ఈవెన్ యాజ్ అ కార్పొరేట్ లాయర్ ఆర్ ఈవెన్ ఎల్పిఓస్. ఇప్పుడు you want to, I have one student of mine who is earning 60,000 as her first salary. ఓకే. లాలో సాధ్యం కాదు కదా. అవును మ్యామ్. జనరల్ గా అయితే మన అండర్స్టాండింగ్. కానీ హౌ ఇస్ దట్ గర్ల్ గెటింగ్? అండ్ షీ హ్యాస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ షీ ఓన్లీ హ్యాస్ టు గో టు ఆఫీస్ 90 days in a year. That too she'll get a facility of cab to take her in and drop her back. Fine. How is that even possible for the child? Right? సో మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి.
వేలల్లో ఉన్నాయి, రైట్? కానీ ఆ ఆపర్చునిటీస్‌కి మనం ప్రిపేర్డ్‌గా ఉన్నామా? ఆర్ వి కాంపిటెంట్ ఎనఫ్? ఆర్ వి కాన్ఫిడెంట్ ఎనఫ్ టు గ్రాబ్ దట్? ఇస్ వాట్ విల్ హావ్ టు చెక్. సో నేను పేరెంట్స్‌కి ఏం చెప్తానంటే, కాలేజ్‌ని బిల్డింగ్ చూసో, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అన్నది చూసో కాదు జాయిన్ చేయాల్సింది. దాని వాల్యూస్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ మెంటర్‌షిప్ దట్ ద కాలేజ్ ఈస్ హోల్డింగ్? వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ? బికాస్ ఫ్యాకల్టీ ఆర్ ద పిల్లర్స్. నో మ్యాటర్ వాట్, యెస్. మనకి మంచిగా చదువు చెప్పే గురువు దొరకకపోతే ఇవాళ నేను కూడా ఈ స్టేజ్‌లో ఉండను, రైట్? సో హూ ఆర్ ద ఫ్యాకల్టీ? వాట్ కైండ్ ఆఫ్ మెంటర్‌షిప్ దే హ్యావ్? What are the values that the institution is running by, right? And what is that, they're planning in terms of training and practicals. ఇది ఓకే. చూసుకొని వాళ్ళు జాయిన్ చేస్తే పిల్లాడికి ఏం తక్కువ, రైట్? వెన్ దే మూవ్ అవుట్ విత్ డిగ్రీ, కాన్ఫిడెన్స్ అండ్ కంపిటెన్స్, who will stop them, Vasu? యెస్. యెస్. Right? యెస్. So that's what I tell all my student parents, that trust the process. అంటే కాలేజ్‌కున్న కరిక్యులమ్ ఏంటంటారు మ్యామ్ మెయిన్‌గా? కరిక్యులమ్ నాకు తెలిసి అయితే కరిక్యులమ్ యూజువల్‌గా ఇట్ హ్యాస్ టు బి అప్‌గ్రేడెడ్ ఎవ్రీ ఇయర్, రైట్? సో నేను ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న కరిక్యులమ్ గురించి చెప్పాలంటే, వీ హ్యావ్ క్యూరేటెడ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఓకే. అంటే మనకి ఓయూ సిలబస్‌ని మనం దృష్టిలో పెట్టుకొని, ఇంకా దానికి మించి ఏం కావాలా పిల్లలకి అన్నది యాడ్ చేసుకుంటూ, అండ్ అది దాన్ని ప్రాక్టికల్‌గా పిల్లలకి ఎట్లా అప్లై చేయాలి అన్నది నేర్పించడమే మన ఆబ్జెక్టివ్. సో మన కరిక్యులమ్ ఎలా డిజైన్ ఉంది అంటే, ఇవాళ నేను ఒక కాంట్రాక్ట్‌లో దీస్ ఆర్ ద టర్మ్స్ అని నేను చదివితే, అంటే కన్సిడరేషన్ అంటే ఏంటి, ఆఫర్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ ఏంటి, ప్రపోజల్ ఏంటి అని నేను ఒకసారి చదివితే, దాన్ని ఒక అగ్రిమెంట్ చేయాలి అంటే ఎలా డ్రాఫ్ట్ చేయాలి అన్నది వాళ్ళు సైమల్టేనియస్‌గా నేర్చుకోవాలి. సో మన కరిక్యులమ్ అలా డిజైన్ చేసాం. ఇప్పుడు నేను క్రిమినల్ లా చెప్తున్నాను అంటే, సైమల్టేనియస్‌గా ఒక కేసు వస్తే ఆ చదివిన లాస్‌ని, సెక్షన్స్‌ని కానీ, ఆ ప్రిన్సిపల్స్‌ని కానీ ఒక జడ్జి ముందు 2 వైపుల నుంచి ఆలోచించి ఎట్లా తయారు చేయాలి ఒక ఆర్గ్యుమెంట్ అన్నది ప్రిపరేషన్ లెవెల్ మనం పిల్లలకి అందజేయాలనుకుంటున్నాం. Okay. We have a very beautiful court hall which reminds you of any district court that you visit. ఓకే. So పిల్లలకి ఆ ఫీల్ రావాలి అని we have created that. ఫైన్. సో మనకి ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ సెషన్స్ అందులో ఉండడం వల్ల Hmm. పిల్లలకి అదొక ఎంకరేజ్మెంట్. వెన్ ద అడ్వకేట్స్ కమ్, వెన్ రిటైర్డ్ జడ్జెస్ ఆర్ సిట్టింగ్ జడ్జెస్ కమ్ అండ్ జడ్జ్ దెమ్, ఓకే. ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ వన్ షుడ్ హ్యావ్. అంటే ప్రతి క్లాస్ రూమ్ ఒక కోర్ట్ హాల్ లాగానే ఉంటుందా? అంటే డిస్కషన్స్ అండ్ డిబేట్స్ అది Okay. అలాగే ఉంటుంది, Okay. కొంచెం పార్లమెంటరీ సెషన్స్ లాగా. ఓకే. బట్ కోర్ట్ హాల్ అన్నది మనకు ఒక్కటి ఉంది, విచ్ బేసికలీ కెన్ కేటర్ టు ఆల్ ద స్టూడెంట్స్ అన్నమాట. కాంపిటీషన్స్ అండ్ ఈవెంట్స్ అయినప్పుడు మనం అందులో కండక్ట్ చేస్తాం. సో దాన్ని Okay. మనం మూట్ కోర్ట్ హాల్ అని అంటాము. ఓకే. వెరీ ప్రెస్టీజియస్ ఫర్ అ లా స్కూల్. ఫైన్. ఫైన్. అంటే స్టూడెంట్‌కి ఇప్పుడు ఈ ఇంటర్న్‌షిప్స్ కానివ్వండి, ఈ కోర్ట్ ఎక్స్‌పీరియన్స్ కానివ్వండి, అవి ఎంత వరకు యూజ్ అవుతాయి అంటారు మ్యామ్? ఆ ఎక్స్‌పీరియన్స్ మస్ట్ అంటారా? డెఫినెట్ గా వాసవి, నా ప్రకారంగా అయితే ఇంటర్న్షిప్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్. ఓకే. నేను చాలా మంది అపోజ్ చేయొచ్చు ఈ విషయాన్ని, బికాస్ టూ మెనీ పీపుల్ డు నాట్ టేక్ ఇంటర్న్షిప్స్ వెరీ సీరియస్. సీరియస్ గా తీసుకోకపోతే అది మనకి అలాంటి రిజల్టే ఉంటుంది. బట్ యాజ్ అ స్టూడెంట్ ఐ హ్యావ్ టేకెన్ మై ఇంటర్న్షిప్స్ వెరీ సీరియస్లీ. ఐ హావ్ డన్ ఇట్ ఇన్ సెవరల్ ప్లేసెస్. నాకెంత ఇది ఉండిందంటే, ఐ హ్యాడ్ టు గో టు జార్ఖండ్ ఆల్సో. ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ వన్ పర్టిక్యులర్ ఎన్జిఓ. ఓకే. దానికోసం నేను జార్ఖండ్ వెళ్ళా, గుజరాత్ వెళ్ళా, అండ్ ఐ వర్క్డ్ దట్ టు అండర్స్టాండ్ ఏమవుతుంది గ్రౌండ్ లెవెల్లో, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, రైట్? సో అప్పట్లో పీపుల్స్ ట్రస్ట్ అని దెర్ వాజ్ వన్ ఎన్జిఓ విచ్ వాజ్ కన్సిడర్డ్ ద టాప్ వన్ ఎన్జిఓ జస్ట్ ట్రైంగ్ టు రిజాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అనేసరికి వెళ్ళిపోయాం ఫస్ట్ ఇయర్లో, రైట్? దెన్ I did it in several courts అలాగా. ఇనీషియల్ గా అడ్వకేట్స్ కూడా మనల్ని నమ్మరు, బికాస్ దే బిజీ. See, they're very busy with lot of work, right? సో నేను వెళ్ళగానే నాకు ఇలా అంత ఒక ట్రేలో పెట్టేసి వెల్కమ్ చెప్పి ఇవ్వరు. అవును మ్యామ్. సో ఇట్ ఈస్ అపాన్ యూ, రైట్? హౌ యూ విల్ create that confidence in your senior to give you some work. How you will make him think that you are capable of doing it.
యూ షుడ్ షో దట్ క్యూరియాసిటీ. చదవాలి, నేర్చుకోవాలి అన్న క్యూరియాసిటీ ఉంటే 1 డే ఇవ్వరు, 2 డే ఇవ్వరు, 3rd డే ఖచ్చితంగా ఇస్తారు. బికాజ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. సాధారణంగా ఏం చెప్తారు, నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నువ్వు వెళ్ళి లైబ్రరీలోనో అక్కడ ఇక్కడ చదవమ్మా, ఈ కేసు చూసుకో అని చెప్తారు. ఎందుకంటే బిజీ, వీ కాంట్ బ్లేమ్ దెమ్. కానీ ఇఫ్ యు ఆర్ క్యూరియస్ టు లెర్న్, థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. బికాజ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. బికాజ్ నేనేదో ఉట్టిగా కాలేజ్ పెట్టలేదు కదా. ఐ హ్యావ్ డన్ మై పిహెచ్డి ఇన్ లా అంటే ఐ హ్యావ్ వెంట్ త్రూ ఆల్ దిస్ యాజ్ అ స్టూడెంట్. సో ఇంటర్న్షిప్స్, కోర్ట్ రూమ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఇట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్. నువ్వు దాన్ని లైట్ తీసుకుంటే నువ్వు లైట్ అయిపోతావు. యూ విల్ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, సిన్సియర్ ఎఫర్ట్ పెట్టు. ఎందుకంటే సర్టిఫికేట్ అన్నది ఎక్కడి నుంచో వస్తుంది, ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. కానీ ఆ సర్టిఫికేట్కి వాల్యూ లేనప్పుడు నువ్వు తీసుకొని ఏం లాభం అన్నది యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అంతే అంతే. అంటే మేము ఇప్పుడు ప్రతి రంగంలోనూ ఏఐ లాంటి టెక్నాలజీస్ వచ్చేసాయి. లేటెస్ట్ టెక్నాలజీని స్కూల్స్లోనూ యూజ్ చేస్తున్నారు, ఈవెన్ క్రియేటర్స్ యూజ్ చేస్తున్నారు, డాక్టర్స్ యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో వచ్చే ఇంకా అప్గ్రేడ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టూడెంట్స్కి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీ సపోర్ట్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు, వాటి నుంచి టెక్నాలజీ పరమైన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా గైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి? టెక్నాలజీ నుంచి మనమైతే తప్పించుకోలేం, అవును. రైట్? అది బూనా బేనా అన్నది ఇట్స్ అన్ సెకండరీ థింగ్ టు బి టాక్డ్ అబౌట్. నా ప్రకారంగా ఏంటి అంటే యూ షుడ్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్, యూ షుడ్ టేక్ దట్ హ్యాండ్ ఇన్ అండ్ దెన్ గో విత్ ఇట్, రైట్? ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, చాలా మంది వాడతారు. నాట్ జస్ట్ చాట్ జీపీటీ, దర్ లాట్ ఆఫ్ ఏఐ టూల్స్, పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ. నేను అది తప్పు అని నేను అనను, ఎందుకంటే ఇట్స్ దేర్. వెన్ గూగుల్ వాజ్ దేర్ ఫర్ అస్, we used it a lot, right? We used for every random thing that we had in our mind. So అప్పుడు మాకు చాట్ జీపీటీ లేదు కాబట్టి మేము వాడలేదు. ఇప్పుడు పిల్లలకి గూగుల్ కన్నా ఎక్కువ చాట్ జీపీటీ ఉంది కాబట్టి దే ఆర్ యూజింగ్ ఇట్. కానీ కెన్ చాట్ జీపీటీ ఆర్ ఎనీ ఏఐ గివ్ యూ అ సొల్యూషన్ యాజ్ అ హ్యూమన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లా అగైన్, రైట్? నీకు అది సెక్షన్ ఏముందో అది మాత్రమే అప్లై చేయగలుగుతుంది. Can ChatGPT or any AI give you a solution with the human touch to it? Okay. Compassion కానీ ఇప్పుడు డాగ్స్ మీద ఇష్యూ వచ్చింది, రైట్? దాని మీద ఏ సెక్షన్ ఉంది వరకే అది చెప్పగలుగుతుంది. కానీ ఎలా దాన్ని అప్లై చేయాలి, what kind of empathy it requires అన్నది will AI be able to do it, రైట్? లేదా ఇప్పుడు ఒక డ్రాఫ్ట్ ఇస్తుంది, నువ్వు అడుగుతావు ఒక అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేయి అనేసి అడుగుతావు. But will it give you all the points that are required by law, or will it make a draft which is supporting you or your opposite party? నీకు అదన్నా అర్థమై ఉండాలి కదా, రైట్? So what we do is we tell students that use it, but make sure that you don't get susceptible to it. You should not become submissive. You should use it in a way that you command and it helps you, makes your work easier, right? It should just make your work smooth and easy and efficient, but it should not do your work entirely. Fine, right? fine. And especially when it comes to law, I do not think that the AI can ever replace, because I can say this very confidently because my PhD topic is that. అది నిజమే చెప్పాలంటే. ఎందుకంటే మనకి రకరకాల ప్రాబ్లమ్స్, రైట్? We can just say family dispute, రైట్? హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవ, ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చింది, క్లియర్ చేయదు కదా, రైట్? ఇప్పుడు అది ఏ రకంగా డిస్ప్యూట్ ఉంది, 100 మనుషులు ఉంటే 100 రకాలుగా ఉంటుంది, రైట్? కెన్ ఏఐ టేకప్ ఆల్ ఆఫ్ దట్, రైట్? మనకి ఇప్పుడు ఇద్దరికి ఒకటే ప్రాబ్లం ఉంది, కానీ ఇద్దరికి సొల్యూషన్ ఒకటి నచ్చదు, రైట్? ఏఐ కెన్ గివ్ యూ 1 సొల్యూషన్ ఆర్ 3 సొల్యూషన్స్, రైట్? కానీ మనిషి అయితే we will think and we'll give the solution. Yes. Right? So what I would say is take the technology along, right? And work with it. Make sure that you adapt to things, upgrade yourself, don't fall back, right? Walk with it, right? ఎందుకంటే రెగ్యులేషన్స్ వస్తూనే ఉన్నాయి, రైట్? ఏఐ అండ్ టెక్నాలజీ, ఇప్పుడు సైబర్ కూడా అంతే కదా. మనకి సైబర్ లాలో ఇంత ఇష్యూస్ వచ్చాయి అండ్ దెన్ లాస్ హ్యావ్ కమ్. Now we have regulated majority of it. Yes. ఏం ఇష్యూ వచ్చినా ముందే సొల్యూషన్ ఉండేలాగా ఉంది, రైట్? సో మనకి
లా స్టూడెంట్స్ ఎప్పుడు టెక్నాలజీ వచ్చినా, ఏ కొత్తదొచ్చినా గానీ ఫస్ట్ వి షుడ్ స్టార్ట్ థింకింగ్ దాన్ని ఎట్లా రెగ్యులేట్ చేయొచ్చు, రైట్? వాట్ కైండ్ ఆఫ్ రెగ్యులేషన్? ఇప్పుడు డేటా ప్రైవసీ కావాలి మనకి. డేటా అంతా తీసేసుకుంటున్నారు. అవును మ్యామ్. So how do we do that, how do we regulate it? How Yes. do we protect it? Yes. Protect our data. ఓకే. So this is how we want our students to be trained. బాగా అనలైజ్ చేయగలగాలి, డిస్కస్ చేయగలగాలి, రైట్? అప్పుడు యూ విల్ కంపీట్. యా. టెక్నాలజీ తోటి కూడా కంపీటే చేయాలా. యెస్. అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ రేపు ఉంటుందని నేను చెప్పను. సో రేపున్నది ఎల్లుండికి అప్‌గ్రేడ్ అవ్వదు అని నేను చెప్పను. సో ఇప్పుడున్న సబ్జెక్ట్స్ రేపటికి తక్కువ అవ్వచ్చు సిలబస్. Definitely. లేదు ఎల్లుండికి సింగిల్ పేపర్‌లోనే నీకు అయిపోవచ్చు. లేదు 100 పేపర్లు ఇంకొంచెం నాలెడ్జ్ పెంచొచ్చు. సో అలాగా 10 ఇయర్స్ తర్వాత వరకు కూడా స్టూడెంట్స్ కాన్సంట్రేట్ చేయాల్సి ఉంది అనంటే లాకి సంబంధించిన సబ్జెక్ట్స్ వేటి మీద కాన్సంట్రేట్ చేయాలి? వేటి మీద మనకిప్పుడు టెక్నాలజీ లా అని ఉంది. సో ఇది ఏంటంటే దాంట్లో సబ్జెక్ట్స్ యాడ్ అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఏఐ వచ్చినప్పుడు ఏఐ గురించి, డేటా ప్రొటెక్షన్, డేటా ప్రైవసీ వచ్చినప్పుడు అది, రైట్? సో ఇప్పుడు స్పేస్ లా, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ లా ఇవన్నీ ఎంత మారినా కానీ ఫౌండేషన్ అయితే ఒకటే ఉంటుంది. అవును మ్యామ్. రైట్? అండ్ మనకి లా స్కూల్స్‌లో ఏం నేర్పిస్తామంటే ఏది మగప్ చేయము. హ్మ్. ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ అని 100 సార్లు రాపిచ్చేలాగా సెక్షన్‌ని మనం రాపియలేం హ్మ్. అసలు. సో వాట్ వి డూ ఇస్ వి టీచ్ దెమ్ యాస్ టు హౌ టు స్టడీ ఎనీ లా దట్ కమ్స్ అప్. ఫైన్. రైట్? హౌ టు ఇంటర్ప్రిట్ దట్. నువ్వు ఒక్క సెక్షన్ చదవాలి అంటే, ఒక సెక్షన్ నీకు అర్థం అవ్వాలి అంటే అది లాయర్‌కి మాత్రమే అర్థం అవ్వగలుగుతది. ఎందుకంటే ఎవ్రీ కామా దట్ ఇట్ హ్యాస్ చేంజెస్ ద ఎంటైర్ మీనింగ్ ఆఫ్ ఇట్. ఫైన్. ఒకసారి చదివి చూడు. ఇట్ ఈస్ వెరీ టిపికల్ లాంగ్వేజ్ అది. అంటే లేమన్ లాంగ్వేజ్‌లో ఉండదు, రైట్? సో మనం ఏం చేస్తామంటే లా స్కూల్‌లో వి విల్ టీచ్ దెమ్ హౌ టు రీడ్ ఇట్, హుహు. రైట్? అండ్ హౌ టు అండర్‌స్టాండ్ అండ్ హౌ టు పుట్ ఇట్ టు అ మీనింగ్ హ్మ్. అండ్ అప్లికేషన్. ఫైన్. అప్పుడు ఏమవుతదంటే ఇయాల నేను చదివిపించిన లా నీకు రేపు లేకపోయినా, హ్మ్. కొత్తదేదైనా వచ్చినా స్టిల్ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ బై యువర్ సెల్ఫ్ అండ్ అండర్‌స్టాండ్. హ్మ్. రైట్? సో ఆబ్జెక్టివ్ ఎప్పుడు పెద్దది ఉంటుంది. ఎందుకంటే లా ఈస్ రిఫర్మేటివ్, రైట్? అది సొసైటీ చేంజ్ అవుతూ ఉంటే లా చేంజ్ అవుతూ ఉంటది. ఇప్పుడు మనము లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ అని ఎప్పుడు ఆలోచించకపోవచ్చు, అవును. రైట్? అదొక క్రైమ్ ఉండే. కానీ తర్వాత మనం దాన్ని యాక్సెప్టబుల్ చేసాం. యెస్. కానీ కొత్త సెక్షన్స్ ఏమన్నా తెచ్చామా? లేదు. ఏం లేదు. ఇంటర్ప్రిటేషన్, రైట్? వాళ్ళకు లివ్ ఇన్‌లో ఉన్నప్పటికి కూడా మెయింటెనెన్స్ ఇయ్యాలి అని చెప్తున్నాం. ఎందుకు ఇన్ని ఇయర్స్ ఉన్నారు అంటే అది మ్యారేజ్‌తో ఈక్వల్ యెస్. అని మన ఇంటర్ప్రిటేషన్స్ కోట్ చేసాయి యెస్. కదా! ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్‌కి రైట్స్ ఇచ్చాం. యెస్. దేర్ సో మెనీ రెవల్యూషన్స్ దట్ హావ్ హ్యాపెండ్. నువ్వు ఎప్పుడు ఇమాజిన్ కూడా చేసుకొని ఉండము. అలాంటివన్నీ కొత్తగా వచ్చాయి, రైట్? సో లా ఎందుకు మారుతుంది? సొసైటీ మార్పొస్తే లా మారుతుంది. యాహ్! డేటా ప్రైవసీ ఎప్పుడన్నా ఆలోచించామా? ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాలనుకున్నాం కానీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాల్సొస్తది అనుకున్నారా యాహ్! ఎవరైనా? యాహ్! యాహ్! కానీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అన్నది ఒకటి ఉంటది. దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి అని మనకి సొసైటీలో అది వచ్చిన తర్వాత లా ఆల్సో హాస్ కమ్ ఇన్. స్టార్టెడ్ ప్రొటెక్టింగ్, రైట్? సో ఇప్పుడు సేమ్ జెండర్ మ్యారేజెస్ కానీ లాట్ ఆఫ్ పీపుల్ స్టిల్ డు నాట్ అగ్రీ. కానీ వాట్ లా గాట్ టు సే అబౌట్ ఇట్? యాహ్! రైట్? ఇట్ సేస్ ఓకే, రైట్? సో నీకు లా అన్నది మారుతూ పోతూ ఉంటది. మనకి సొసైటీ ఎలా ఏ డైరెక్షన్‌లో వెళ్తుంది, లా చేంజ్ అయితది. దట్ ఈస్ వై ఐ వుడ్ సే దట్ వి షుడ్ ఎర్న్ ద కేపబిలిటీ టు రీడ్ ఇట్. ఫైన్. 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 అంటే రాబోయే 5 ఏళ్లలో లేదా ఒక 10 ఇయర్స్‌లో సో ప్రుడెన్షియా స్కూల్ ఆఫ్ లా మీరు ఎక్కడ చూసుకోవాలని అనుకుంటున్నారు? It's a big dream. ఓకే. So I want our Prudential College of Law to be one reputed college for known for quality education, హ్మ్. right? That is a broader line that I have. But నాకు ఎలా పేరు కావాలి అంటే ఈ కాలేజ్ నుంచి చదివినారు పిల్లలు అంటే employers should not think twice before taking them. ఓకే. That is what I want, ఓకే. right? I want students to enjoy their learning and I want students to be such good professionals that
employers would not hesitate taking students from Prudential. ఓకే. So ఇది మా objective. హ్మ్. Give them, we are ready to go overboard. Hmm. We are ready to give as much as they want when it comes to education. ఫైన్. సో ఫైనల్‌గా మీరు స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చిన్న మెసేజే. ఇన్‌స్టిట్యూషన్ బిల్డింగ్‌లో నేను అనుకుందేంటంటే, యాస్ ఎ స్టూడెంట్ నాకేం కావాలా? ఎందుకంటే నేను ఇప్పటికీ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాస్ ఎ స్టూడెంట్. సో దిస్ హోల్ ఐడియా ఆఫ్ బిల్డింగ్ ఇన్‌స్టిట్యూషన్ హస్ కమ్ ఫ్రమ్ దట్. నేను ఒకవేళ స్టూడెంట్ అయితే నాకేం అవసరం ఉంది? వాట్ కైండ్ ఆఫ్ కాలేజ్ ఐ వుడ్ వాంట్? సో ఆన్ దాట్ లైన్స్ ఇస్ వాట్ అవర్ కాలేజ్ ఇస్ బిల్ట్. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇస్, లా అన్నది ఒక చాయిస్ అంటే లాస్ట్ ఆప్షన్‌గా చూడకండి. Yeah. లా ఈజ్ అ వెరీ నోబుల్ ప్రొఫెషన్. సీ ఇట్ యాజ్ ఇట్ ఇస్. ఎంజాయ్ ద జర్నీ దట్ యూ హ్యావ్. ఆ లెర్నింగ్‌ని చాలా ఎంజాయ్ చేయండి. గివ్ ఇట్ యువర్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్ అండ్ సీ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ యూ వుడ్ గెట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము కూడా ప్రుడెన్షియల్ లా స్కూల్ మంచి పొజిషన్‌లో ఉండాలని మేము కూడా హార్ట్‌ఫుల్‌గా బ్లెస్ చేస్తున్నాం అనమాట. సో మన స్కూల్‌లో చదివిన ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్‌లో ఉండాలి. వాళ్ళని కూడా నేనే ఇంటర్వ్యూ చేయాలని నేను హార్ట్‌ఫుల్‌గా అనుకుంటున్నాననమాట. మీరిక్కడ ఉన్నందుకు అండ్ లా గురించి మాకు ప్రతి ఒక్కటి తెలియనిది తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ జర్నీ కూడా మాకు చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపించింది. సో నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడతాను. సో Thank you so అంత much, ఈజీగా Manish. అయితే నేను వదిలేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో గైస్ చూస్తున్నారు కదా, లా అంటే అది ప్రతి ఒక్కరికి యూజే. ఇప్పుడు డాక్టర్‌కి కష్టం వచ్చినా లాయర్ దగ్గరికి వస్తారు. పోలీస్‌కి కష్టం వచ్చినా లాయర్ ఉండాల్సిందే. ఏ కంపెనీలో ఏ ఇష్యూ అయినా సరే లాయర్ దగ్గరికి రావాల్సిందే. సో డెమోక్రసీని కాపాడాలి అంటే మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల కూడా అది చేంజ్ అవుతుంది. మీరు న్యాయస్థానాన్ని కాపాడేంత వరకు కూడా ఇది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట రాబోయే స్టూడెంట్స్‌కి ఇన్స్పిరేషన్‌గా ఉండాలి. సో లా అంటే చిన్న విషయం కాదు. గవర్నమెంటే మీ చేతిలో ఉన్నట్లు కదా. సో ఒకవేళ మీరు కూడా ప్రుడెన్షియల్ లా ఆఫ్ స్కూల్‌లో చదవాలి అంటే మాత్రం మేడంతో మాట్లాడాలి. మేడంని కలవాలి అంటే మాత్రం నేను మేడంకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ కాలేజ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. డెఫినిట్‌గా మీ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోండి. ఏ డ్రీమ్? లా చేయాలి అన్న డ్రీమ్. పేరెంట్స్ మీరు కూడా, అది ఆడపిల్ల కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసేలాగా మీరు సపోర్టివ్‌గా ఉండాలి. సో ఇది ఇవాటి వీడియో. ఇంకొక గెస్ట్‌తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సోషల్ పోస్ట్ ఛానల్‌ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.